గతంలో వచ్చినటువంటి ఓటములు మనల్ని ఏం చేస్తాయనంటే, ఈరోజు ఏదైనా కొత్త ఛాలెంజ్ చేయాలంటే మనల్ని ముందుకెళ్ళే విధంగా చేయవు, మన మీద మనకు నమ్మకాన్ని తగ్గించేస్తాయి. ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సులభంగా ఓడిపోతారు. ఒక్కసారి సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ సులభంగా సక్సెస్ అవ్వగలరు. అది సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్య ఉండే ఫార్ములా. దేవుడు ఎప్పుడైతే ఓటములు మనకిస్తాడో అదే మనకు బెస్ట్ టైం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మోషే అనే వ్యక్తి కూడా ఈ భయంతో వెనకడికి వేస్తా ఉన్నప్పుడు అహరోన్ అనే వ్యక్తిని కొంచెం సపోర్ట్ ఇచ్చి దేవుడు అతనిలో ఉన్న ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచి నేనున్నానులే, తోడున్నానులే అని ముందుకు నడిపిస్తాడు అనమాట. ప్రతి నెల ఇంత డబ్బులు కూడబెడదాం అనుకున్నావు, ఇన్నిసార్లు నీ వల్ల కాలేదు, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నెమ్మదిగా చిన్న లక్ష్యం పెట్టు. అంటే దాని అర్థం ఏంటి? నెలకి ఒక 500 కూడబెట్టాలి, లేదా నెలకి ఒక 200 కూడబెట్టాలి. ఎంత బెస్ట్గా ఉన్నారో బెస్ట్ మాత్రమే సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, కానీ మిగిలినంత వర్స్ట్ అంతా బెటర్. తప్పదు, ఎక్కువ రోజులు బ్రతకాలి, మన పిల్లలకి మనం సపోర్ట్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సింది. ఒరే ఇప్పుడు ఎందుకు నాయన అనవసరంగా ఇప్పుడు వచ్చే నెలలో ప్రమోషన్ రప్పిద్దాం, పెట్టే టైంలో ఈ తప్పు చేసావు కదరా, నాకు భలే కన్ఫ్యూజన్గా ఉందరా, నీతో బట్టి ఆగలేకపోతున్నారా నేనా అని దేవుడేమో అనడు. నీకెందుకులే ఇంకా ఆపేద్దాం అని చెప్పి ఆపేసాం అనుకోండి, ఇంతవరకు పెట్టిన పెట్టుబడి అంతా నష్టం అవుతుంది. ఇంకెందుకు లేని ఆపేసామంటే ఇంతవరకు పెంచుకున్న క్లయింట్లు అన్నా సరే, ఇంతవరకు పెంచుకున్న కస్టమర్ సర్కిల్ అంతా కూడా నష్టం అవుతుంది. ఇక్కడ ఆపేద్దాం లేనంటే ఇంతవరకు నువ్వు పెంచుకున్న స్కిల్స్, సామర్థ్యాలు, నేర్చుకున్న విద్యలు మొత్తం వేస్ట్ అయిపోతాయి. ఈరోజు మనం ఆత్మ గౌరవం గురించి నేర్చుకుందాం. మీరు ఎప్పుడన్నా సరే నలుగురిలో తలెత్తుకోలేకపోవడం అన్నా సరే, లేకపోతే నలుగురితో మాట్లాడేటప్పుడు సంతోషంగా నవ్వలేకపోవడం అన్నా సరే, నలుగురితో కలవడానికి ఇష్టపడకపోయినప్పటికీ, లేదా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనటువంటి తత్వం మీకు ఉన్నట్లయితే, మీలో ఏం లేనట్టంటే ఆత్మగౌరవం లేనట్టే. కొన్నిసార్లు కొత్త విషయాలు ఏదైనా ప్రయత్నించాలన్నా కానీ మీరు ఏమాత్రం వెనకడుగు వేస్తూ ఉన్నారంటే మీలో ఆత్మగౌరవం అనేటువంటిది లేనట్లే. ఈరోజు దాని గురించే చూద్దాం. కొన్నిసార్లు మనం ఏం తప్పు చేయకపోయినప్పటికీ, ఉదాహరణకి బయట కరోనా లాంటి పరిస్థితులు వచ్చి వ్యాపారం పోయింది అనుకోండి, సమస్య వ్యాపారం చేసే వ్యక్తిలో ఫాల్ట్ కాదు. ఎక్కడ ఫాల్ట్ అంటే బయట వాతావరణంలో ఫాల్ట్. కానీ అటువంటి సమయంలో కూడా ఈ తక్కువ ఆత్మగౌరవం కలిగినటువంటి వ్యక్తులు, లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారనంటే వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు దాని గురించే చూద్దాం. మనం కొన్నిసార్లు ఈ విధంగా కొత్త విషయాలు మనం ప్రయత్నించలేకపోవడం అయితే వీటన్నిటికి కారణం ఏంటంటే ఆత్మగౌరవం తక్కువగా ఉండడం. ఆత్మగౌరవం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? సెల్ఫ్ రెస్పెక్ట్. ఇంకో విధంగా చెప్పాలంటే మన ఆత్మ మీద మనకుండేటువంటి గౌరవం, మన మీద మనకుండేటువంటి గౌరవం, దాన్నే తెలుగులో ఏమంటారంటే ఆత్మ న్యూన్యతా భావం అని అంటారు, లేకపోతే ఆత్మాభిమానం అని అంటారు. అంటే మన ఆత్మ మీద మనకి ఎంత అభిమానం ఉంది, మన ఆత్మ మీద అంటే మనల్ని మనం ఎట్లా చూసుకుంటున్నాం అనే దాన్నే ఆత్మగౌరవం అని అంటారు. అయితే ఇది చాలా పెద్ద విషయం ఆత్మగౌరవం అనేది. దాంట్లో ఒక చిన్న విషయం గురించి మాత్రమే నేను చెప్తాను. అదేంటంటే మన ఓటమి వచ్చినప్పుడు ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది అనమాట. ఉదాహరణకి లైఫ్లో ఎవరికైనా సరే ఫెయిల్యూర్స్ వచ్చాయనుకోండి, చేసే పనిలో ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఈ ఆత్మగౌరవం అనేటువంటిది ఫెయిల్ అవద్దు అనమాట. ఉదాహరణకి బైబిల్లో ఒక ఆయన్ని, అంటే మోషే అనే ఆయన్ని దేవుడు ఏం చేశాడనంటే ఇశ్రాయేలీల ప్రజల్ని వెళ్ళి తీసుకురావయ్యా అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు మోషే ఏమని ఫీల్ అయ్యాడంటే, నేను కాదులే దేవా, నా వల్ల కాదులే, నా ఒక అది ఉందో ఫాల్ట్, నేను చేయలేనులే అని అన్నాడు. అంటే అతనిలో అంత కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా అతను చూసుకునేటప్పుడు ఎట్లా చూసుకుంటున్నాడనంటే తక్కువ ఆత్మగౌరవం కలిగినటువంటి వ్యక్తిగా చూసుకుంటా ఉన్నాడు. అంటే అతని మీద అతనికి నమ్మకం లేదు, అతను వాళ్ళని తీసుకొస్తాడనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకి లేదన్నమాట. దేవుడేమో గిద్యోను అనే వ్యక్తిని పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు, అంటే గొప్ప వీరుడా అని. అదేవిధంగా మోషేను కూడా అట్లాగే ఆయన పిలుస్తూ ఉంటాడు, అట్లాగే మాట్లాడుతుంటాడు. కానీ మోషే ఎందుకని వెళ్ళి ఇశ్రాయేలీ ప్రజలను తీసుకురాలేదంటే ఆయనకి మొదట్లో ఒక ఫెయిల్యూర్ వచ్చింది. ఏమొచ్చింది? ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడే ఈ ప్రయత్నం చేశాడు. ఏంటా ప్రయత్నం అంటే ఇశ్రాయేలీల ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం మొదట్లో బెడిసికొట్టింది. ఇంకప్పుడు ఆయన ఏం డిసైడ్ అయ్యాడంటే ఇది నా వల్ల కాదు, ఈ కొత్త ప్రయోగాలన్నీ చేయడం నా వల్ల కాదని చెప్పి ఆయన కామ్గా అయిపోయాడు అనమాట. కాబట్టి ఈరోజు దాని గురించే చూద్దాం. ఇట్లా మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసి ఏదైనా కొత్తగా ఉద్యోగానికి రాసన్నా సరే, లేకపోతే బైబిల్లో జాన్ మార్క్ అనే వ్యక్తి, మార్క్ సువార్త రాసినటువంటి వ్యక్తి, ఆయన కూడా కొత్తగా యుక్త వయసులో ఉన్నప్పుడు పరిచర్యకు వచ్చేసాడు. పరిచర్యకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పరిచర్య వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాడు.
అంటే మొదటిసారి ఆయన పరిచయం స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యాడు. అయితే రెండోసారి ఆయన మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు భయపడ్డాడు. మొదటిసారి ఓడిపోయాను కదా, ఇప్పుడు రెండోసారి కూడా వెనక్కి వచ్చేస్తానేమో అని భయపడి ఆయన కొంచెం భయపడుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆయన బర్నబా అనే వ్యక్తి, పేతురు, వాళ్ళు కొంచెం ఆయన ఎంకరేజ్ చేస్తారనమాట. ఇక్కడ ఈ మోషే అనే వ్యక్తి కూడా ఈ భయంతో వెనకడికి వేస్తూ ఉన్నప్పుడు అహరోన్ అనే వ్యక్తిని కొంచెం సపోర్ట్ ఇచ్చి దేవుడు అతనిలో ఉన్న ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచి నేనున్నానులే, తోడున్నానులే అని ముందుకు నడిపిస్తాడనమాట. ఇట్లా కొన్నిసార్లు మన జీవితంలో ఏమవుద్దంటే గతంలో వచ్చినటువంటి ఓటములు మనల్ని ఏం చేస్తాయనంటే ఈరోజు ఏదైనా కొత్త ఛాలెంజ్ చేయాలంటే మనల్ని ముందుకెళ్ళే విధంగా చేయవు, మన మీద మనకు నమ్మకాన్ని తగ్గించేస్తాయి. అది నేను చేయగలనా లేదా అనే డౌటు మనకు తీసుకొస్తాయి. చూడండి, ఈరోజు కొద్ది విషయాలు ఓటమి నుండి ఆత్మగౌరవాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఈ విధంగా జీవితంలో చాలాసార్లు ఓడిపోయి తిరిగి మళ్ళీ మన మీద మనం ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలన్నా సరే ఏం చేయాలనే దాని గురించి నేను చెప్తున్నాను. చూడండి, ఒక 6 పాయింట్లు నేను అక్కడ రాశాను. మొట్టమొదటిది రాసుకోండి. ఏంటనంటే ఓడిపోవడానికి ఇదే సరైన సమయం అని గుర్తించాలి. మొట్టమొదటిది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ పెరగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఓడిపోవడానికి ఇదే సరైన సమయం అని గుర్తించాలి. ఉదాహరణకి ఇప్పుడు దాకా మోషే గురించి మాట్లాడుకున్నాం కదా. బైబిల్లో ఆయన మోషే అనే ఆయన ఎప్పుడు ఫెయిల్ అయ్యాడంటే ఆయన 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యాడు. కానీ మళ్ళీ దేవుడు 80 సంవత్సరాలప్పుడు వచ్చి మళ్ళీ నువ్వు అప్పుడు చేసావు కదా యూత్లో ఉన్నప్పుడు ఆ పని మళ్ళీ చేయాలని చెప్పాడు. కానీ ఆయన వెనకడికి వేస్తా ఉన్నాడు. కానీ మొదట్లోనే ఉదాహరణకి దేవుడు అనుకుంటే మనకు ఫెయిల్యూర్ రాకుండా కూడా చేయగలడా లేదా? మనకు ఫెయిల్యూర్ రాకుండానే, అంటే మనం ఓడిపోకుండా కూడా చేయగలడు. కానీ మొదటి ప్రయత్నంలో దేవుడు ఎందుకు ఓడిపోయే విధంగా చేశాడంటే అప్పట్లో ఆయన బాగా బలవంతుడిగా ఉన్నాడు. ఆయన ప్రయత్నించినటువంటి విధానం ఎటువంటిదంటే కండలను ఉపయోగించుకొని చేశాడు. దేన్ని ఉపయోగించుకొని చేశాడు అంటే ఆయన కండబలాన్ని, ఆయన ఎవరనంటే అప్పట్లో ఆయన ఎవరనంటే ఒక రాజకుమారుడు. ఇప్పట్లో ఆయన ఎవరంటే ఒక రాజకుమారుడు కాదు, ఒక గొర్రెల కాపరి. అప్పట్లో ఆయన ఒక గొప్ప యవనస్తుడు, కానీ ఇప్పట్లో ఆయన ఒక వృద్ధాప్యం వచ్చినటువంటి ఒక దగ్గర ముసలాయన వ్యక్తి అనమాట. ఒకప్పుడేమో కండబలం మీద ఆధారపడేవాడు, ఈరోజేమో దేవుడి బలం మీద ఆధారపడేవాడు. ఒకప్పుడేమో మాటికొస్తే కోప్పడేవాడు, ఇప్పుడు గొర్రెల కాపరి దగ్గర గొప్పగా సౌమ్యం నేర్చుకున్నాడు, వినయం నేర్చుకున్నాడు, తగ్గింపు నేర్చుకున్నాడు. ఒకవేళ అప్పుడే కానీ మోషేని కానీ ముందుగానే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి అప్పుడే సక్సెస్ చేస్తుంటే ఈ ప్రయాణ మార్గంలో మోషేకి చాలాసార్లు కోపం వచ్చేది. ఇశ్రాయేలు ప్రజలు చాలా విసిగిచ్చేవాళ్ళు, చాలా విసిగిచ్చేవాళ్ళు. వాళ్ళతో అంత సహనంగా ఉండలేకపోయేవాడు మోషే అనే ఆయన. కాబట్టి నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే సహనం అనేటువంటిది. అది ఇంకా ఆయన నేర్చుకోవాలి. మొదట్లో ఆయన రాజకుమారుడికి ఉండేటువంటి గర్వమే ఉండేది. కానీ తర్వాత ఆయన కష్టాలు పడిన తర్వాత, అతని గుణాలని మెరుగుపరుచుకున్న తర్వాత, తన బలం మీద కాకుండా దేవుని బలం మీద ఆధారపడడం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ ఆ పని చేసి సక్సెస్ అవుతామని చెప్పి దేవుడు మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఒకవేళ మొదట్లోనే ఆయన కానీ ఆ పని కానీ చేస్తుంటే అది సరిగా ఉండేది కాదు. ఇట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో కూడా ఏదైనా సరే మనకు ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తే మనకు మంచి జరగద్దు అనేది ఆయన చేస్తాడు. ఒకవేళ ఆయన 40 సంవత్సరాలు ఎప్పుడే తీసుకొచ్చి ఉంటే కథ వేరుగా ఉండేది, ఆయన విషయం అంతా వేరుగా ఉండేది. కానీ 80 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆయన తీసుకొచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఎక్కువ అద్భుతాలు చేయడానికి అవకాశం దొరికింది. ఒకవేళ మోషే తీసుకొచ్చి ఉంటే యుద్ధాలు అవి మాత్రమే చేసేవాడు, కానీ దేవుళ్ళలాగా అద్భుతాలు అయితే చేసేవాడు కాదు. కాబట్టి దేవుడు ఎప్పుడన్నా సరే ప్రతిదానికి తగిన సమయాన్ని నిర్ణయిస్తారు. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అంటే మనిషి జీవితంలో ఎప్పుడు ఫెయిల్యూర్ రావాలి, ఎప్పుడు సక్సెస్ రావాలి, లేకపోతే ఎప్పుడు ఓటమి రావాలి, ఎప్పుడు మనిషి అభివృద్ధి చెందాలి, ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఆయన అన్నీ కూడా డిసైడ్ చేసి పెట్టేస్తున్నాడు అనమాట. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. అంటే దేవుడు ఆ మాట ఏం చెప్తుందంటే, దేవుడు మన జీవితంలో ఏదైతే అంత కరెక్ట్ ప్లానింగ్ అయితే చేసేస్తున్నాడు, దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఏం చేస్తున్నాడని తెలుసుకోవడానికి జ్ఞానం మనకిచ్చాడు, కానీ దాన్ని తెలుసుకునే అంత శక్తి మనకు లేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఫెయిల్యూర్ అనుమతించాడో అప్పుడు మనకు మంచిది. ఉదాహరణకి కుర్రపిల్లకాయలు చూడండి, కుర్రపిల్లకాయలు ఏదన్నా వ్యాపారం పెట్టాలని, లేకపోతే ఏదన్నా ఒకవేళ కొత్తగా వ్యాపారం పెట్టారే అనుకోండి,
మీకు ఓటమి మొదట్లో వస్తేనే బాగుంటుందా, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఓటమి వస్తే బాగుంటుందా? మొదట్లో ఓటమి వస్తేనే మీకు మంచిది. ఎందుకు తెలుసా? మొదట్లో ఓటమి వస్తే మీకు తక్కువ నష్టం జరుగుద్ది. అంటే మీరు అప్పుడే తక్కువ పెట్టుబడి పెట్టుంటారు, అప్పుడప్పుడే ఎదగతా ఉంటారు. కాబట్టి అప్పట్లో ఏదన్నా అంటే ఒకవేళ మీకు ₹1,00,000 వ్యాపారం అనుకోండి, నష్టం వస్తే ఎంత నష్టం వస్తుంది? ఒక 10,000 నష్టం వస్తుంది. కానీ ఒక 10 సంవత్సరాలకి మీరు ₹1,00,00,000 వ్యాపారం అయిపోద్ది. అప్పుడు నష్టం వస్తే ఎంత నష్టం వస్తుంది అని అంటే దగ్గర 10 లక్షలు అంత నష్టం వస్తుంది అనమాట. అంటే ఎప్పుడన్నా సరే జీవితంలో ఎప్పుడు నేర్చుకోవాలని అంటే తొందరగా నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవాలి? మొదట్లోనే ఫెయిల్ అవ్వడం అనేది జీవితంలో చాలా మంచి విషయం అనమాట. మొదట్లోనే ఫెయిల్ అయిపోతే చాలా చీప్గా ఫెయిల్ అయిపోతాం. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి ఈ వ్యక్తి ₹1,00,00,000 ఆస్తి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి పేరు అందరికీ తెలిసద్దే తెలీదా? అప్పుడు కానీ పడ్డాడంటే ఊరిలో అందరికీ తెలిసిపోద్ది, ఆ నుంచి పడ్డాడు రా కింద అని. కానీ మొదట్లోనే పడ్డాడంటే మొదటగా పెద్ద పాపులారిటీ లేదు అతనికి, పెద్ద నష్టపోవడానికి కూడా పెద్ద డబ్బులు కూడా ఏం లేవు. తక్కువ డబ్బులు నష్టపోతాడు, తక్కువ గౌరవాన్ని నష్టపోతాడు, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అదే తప్పు. ఉదాహరణకి యవ్వన వయసులోనే ఉన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఒక ఓటమి వచ్చింది, తట్టుకోగలడా లేదా? వృద్ధాప్యంలో ఓటమి వస్తే తట్టుకోగలడా? తట్టుకోలేడు. యవ్వనస్తులకైతే చాలా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడే ముఖ్యంగా ఎప్పుడు ఎక్కువ కష్టాలు పడాలని అంటే ముసలితనంలో ఎక్కువ కష్టాలు పడకూడదు, యవ్వనంలో ఉన్నప్పుడే ఎక్కువ కష్టాలు పడాలి. ఎప్పుడు ఎక్కువ ట్రై చేయాలంటే ముసలితనంలో ఎక్కువ ట్రై చేయకూడదు, యవ్వనంలో ఉన్నప్పుడే ఎక్కువ ట్రై చేయాలి. యవ్వనంలో ఉన్నప్పుడే ఎంత ఎక్కువగా ట్రై చేసి ఎంత ఎక్కువగా ఫెయిల్ అయిపోతే అంత ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాడు. ఇంకా భవిష్యత్తులో ఆ వ్యక్తి మళ్ళీ తప్పులు చేయడు. ఎందుకంటే నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకున్నాడు. ఇంకా పోగొట్టుకోవాల్సిన పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకోడు, పోగొట్టుకోవాల్సిన డబ్బులు పోగొట్టుకోడు, పోగొట్టుకోవాల్సిన మనుషుల్ని పోగొట్టుకోడు. కానీ అప్పుడు కానీ ఆ వ్యక్తి కానీ ఫెయిల్యూర్ చేస్తే చాలా ఇబ్బందులు అన్నీ కూడా వస్తాయి అన్నమాట. చూడండి, విలాప వాక్యాలు 3:27 ఈ విధంగా ఉంటుంది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. కాబట్టి యవ్వనంలోనే కాడి మోయడం అంటే ఏంది? మీరు యూత్గా ఉన్నప్పుడే కష్టపడడం మేలు అని చెప్పి చెప్తున్నాడు. మీ ఒంట్లో వయసు ఉన్నప్పుడే మీరు ఈ ఓటములు ఫెయిల్ అవ్వడం అనేటువంటిది మంచిది అని అంటున్నాడు. ఉదాహరణకి యవ్వన వయసులో ఉన్నప్పుడే పడిపోయాడు అనుకోండి, తిరిగి లేయడానికి బలం ఉంటుంది, అవునా కదా? సమయం కూడా ఉంటుంది. ఒరే ఇది కాదురా, ఇంకొంచెం బాగా. ముసలోళ్ళు నేర్చుకోగలరా ఏదన్నా? ముసలోళ్ళు నేర్చుకోలేదు. యవ్వనంలోనే ఒకవేళ కింద పడిపోయినప్పటికీ కూడా చాలా బాగా సులభంగా నేర్చుకుంటాడు. పెళ్లి కాకముందు అయితే బాధ్యతలు, భార్య పిల్లలు కూడా ఉండరు. కాబట్టి ఒకవేళ అప్పుడు ఫెయిల్ అయినా పెద్ద నష్టమేం రాదు. ఒకవేళ బాధ ఏదైనా అనుభవిస్తే ఆ వ్యక్తే బాధ అనుభవించాలి. పెళ్ళైన తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే ఎవరు బాధలు అనుభవించాలి? భార్య పిల్లలు, తనతో పాటు వాళ్ళు కూడా బాధ అనుభవించాలి. వాళ్ళు కూడా అవసరమైతే పొట్ట మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముందే అయితే ఆ వ్యక్తి ఒంటరిగా ఉంటాడు. కాబట్టి ఏడు కావాలంటే అమెరికాకి వెళ్తాడు, ఏడు నుంచి హైదరాబాద్కి వెళ్తాడు, బెంగళూరుకి వెళ్తాడు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఓటమి వస్తే అప్పుడు ఎట్టంటే అట్ట తిరగలడా? కాబట్టి దేవుడు ఎప్పుడు ఓడిపోవడం ఒక మనిషికి మంచిదనేది చేయగలడు. ఉదాహరణకి పడిపోయిన తర్వాత తిరిగి నేర్చుకోవడానికి ఈ వ్యాపారం కాదు ఇంకొక వ్యాపారం చూద్దాము అని ఆలోచించినప్పటికీ ఈ ఉద్యోగం సెట్ అవ్వదలే, ఇంకొక ఉద్యోగం ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? యవ్వనంలో చేయాలా లేకపోతే వృద్ధాప్యంలో చేయాలా? యవ్వనంలో చేస్తేనే ఏదన్నా ఒకటి నేర్చుకోవడానికి స్పీడ్గా నేర్చుకోగలడు. టైం కూడా బాగుంటుంది, నేర్చుకోవడానికి టైం ఉంటుంది, ప్లస్ సమయం కూడా ఉంటుంది, ప్లస్ ఏదన్నా కింద పడిపోయినా కానీ తిరిగి లేచి తట్టుకునే శక్తి అంత కెపాసిటీ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ సమయంలో ఎవరన్నా పడిపోయామో పైన తల్లిదండ్రులు ఉంటారు. ఒకవేళ మనం ఏదైనా చేయలేకపోతే తల్లిదండ్రులు ఎంతో కొంత మనల్ని ఆదరిస్తారు. అదే భార్య వాళ్ళు వచ్చినప్పుడు ఆదరిస్తారా? తల్లిదండ్రులు చూపించినంత ప్రేమ భర్త అయినా సరే భార్య అయినా సరే చూపించడు. నీకెందుకమ్మా చదువా, నీకెందుకమ్మా ఆడు ఉద్యోగాలా అని మానిపించేస్తారు భర్త భార్యలు అయితే. కానీ అదే తల్లిదండ్రులు అయితే ఒకవేళ మీరు ఓడిపోయినప్పటికీ కింద పడిపోయినప్పటికీ కూడా మిమ్మల్ని ఎంతో కొంత ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఎట్టొకట నిలబెట్టాలనే స్థాయిలోనే చూస్తారనమాట. కాబట్టి పెళ్ళయ్యాక నిదానంగా సెటిల్ అవుదాంలే, నిదానంగా చూద్దాంలే అంటే ఎప్పటికీ అది కుదిరే పని కాదు. కాబట్టి టైం ఉన్నప్పుడే దేవుడు ఎప్పుడైతే ఓటములు మనకిస్తాడో అదే మనకు బెస్ట్ టైం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మనకు ఫెయిల్యూర్ ఇచ్చాడో అది మనకు బెస్ట్ టైము. కాబట్టి కష్టాలు పడాల్సిన టైంలోనే కష్టాలు పడాలి. కానీ యవ్వనంలోనే నేను కష్టాలు పడినానంటే ఎప్పుడు కష్టాలు పడాల్సి వస్తుంది అంటే కష్టాలు అయితే తప్పించుకోలేడు. నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోకపోతే ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఉదాహరణకి 2 పిల్లకాయలు చదువుకుంటా ఉన్నారు అనుకోండి, ఒక వ్యక్తి చదువు మానే స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, ఈరోజు కాలర్ ఎగరేసేయచ్చు, నీకంటే నేనే సంపాదిస్తున్నాను రా అని. కానీ రేపు పొద్దున అట్లాగే ఉంటుందా?
రేపు పొద్దున మనకంటే ఆ వ్యక్తే ఎక్కువ సంపాదిస్తాడు ఈరోజు చదువుకున్న వ్యక్తి. అప్పుడు ఆ రోజు మనం తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈరోజు నేను అంత చదువులు చదవలేనులే, అంతంత చేయలేనులే, అంత కష్టపడలేనులే అని అనుకుంటే ఎప్పుడు కష్టపడతామంటే ఈరోజు మనకు బాగానే ఉంటుంది. ఎప్పుడు కష్టపడతామంటే మనం భవిష్యత్తులో కష్టపడతాం. ఈరోజే ఎక్కువ గంటలు కష్టపడి చదవగలం, పెళ్ళి అయితే ఎక్కువ గంటలు కష్టపడి చదవలేం. ఏ పని చేయాలన్నా సరే ఇప్పుడే మనం చేయగలం. అందుకే ఆయన అంటున్నాడు, యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు అని అంటాం. ఉదాహరణకి జాబులు ఇచ్చేవాళ్ళు అన్నా సరే ఎవరన్నా వాళ్ళు ఇచ్చేటప్పుడు చూస్తారనమాట. ఏమయ్యా డిగ్రీ అయిపోయి 2 సంవత్సరాలు అయింది, బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది, ఏం చేసావనంటే సార్ పలానా గేట్ కోచింగ్కి వెళ్ళాను సార్, పలానా వ్యాపారం పెట్టి ఫెయిల్ అయ్యాను సార్, లే పలానా డాక్టర్ చదవడానికి వెళ్ళాను సార్, సీట్ రాలేదు సార్ అంటే అవునా సరేలే అని మళ్ళీ జాబ్లోకి తీసుకుంటారు. అదే 40-50 సంవత్సరాల తర్వాత జాబ్కి వెళ్ళారు అనుకో, ఇన్ని సంవత్సరాలు ఏం చేసావనంటే ఏం చెప్తారు? పిల్లకాయలు చేసిన తప్పులను ఎవరైనా సరే క్షమిస్తారు జాబ్ ఇచ్చేవాళ్ళు. కానీ వయసు పెరిగిన తర్వాత నేను ఇప్పుడు దాకా తప్పు చేసి ఇప్పుడు తెలుసుకున్నానంటే ఆ వ్యక్తికి జాబ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండరు. కాబట్టి ఎప్పుడు ఓడిపోవడం మంచిదేనంటే యవ్వనంలో ఉన్నప్పుడే ఓడిపోవడం మంచిది. ఒంట్లో శక్తి ఉన్నప్పుడే ఎన్ని ఓటములు చూస్తే అంత మంచిది. ఎందుకనంటే ఆ ఓటముల్లో నేర్చుకున్న పాఠాలన్నా సరే, ఆ ఓటములో నేర్చుకున్న గుణాలన్నా సరే, మంచి గుణాలన్నా సరే అవి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే తర్వాత భవిష్యత్తులో నిన్ను మంచి స్థితిలో నిలబెట్టడానికి అవి ఉపయోగపడతాయి. కాబట్టి మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెయిల్యూర్ అవ్వడం అనేటువంటిది, అంటే ఓడిపోవడానికి ఇదే సరైన సమయం అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోల్చుకోవడాన్ని ఆపి నా స్థితిలోని ప్రయోజనాల్ని గుర్తించాలి. ఏం చేయాలి? మనం ఎప్పుడన్నా సరే అసలు ఇతరులతో ఎప్పుడు పోల్చుకుంటామంటే ఎవరన్నా ఫోన్లో మంచి ఫోటోలు పెట్టారు అనుకోండి, ఎక్కడికన్నా పార్కులకి వెళ్ళి ఎంజాయ్ చేసే ఫోటోలు, ఎక్కడికన్నా రెస్టారెంట్లకి వెళ్ళి మంచిగా తినే ఫోటోలు ఏదైనా పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళలాగా మనం ఎంజాయ్ చేయలేకపోతా ఉన్నాం, వాళ్ళలాగా మనం మంచి డ్రెస్సులు వేసుకోలేకపోతా ఉన్నాం, వాళ్ళలాగా మనకు అంత అందం లేదు, వాళ్ళలాగా మనకి ఇది లేదు, వాళ్ళకున్న ఇల్లు లేదు, వాళ్ళకున్నంత ఎట్లా అని చెప్పి మనం ఇతరులతో ఏం చేస్తామంటే పోల్చుకుంటా ఉంటాం. ఇలా పోల్చుకున్న ప్రతిసారి ఏమైపోద్ది అంటే మనలో ఉన్న ఆత్మగౌరవం దెబ్బతినిపోద్ది. నాకు అంత జీతం లేదు, నాకు అంత జ్ఞానం లేదు అని మనం పోల్చుకున్నప్పుడు ఏమవుద్దంటే మనలో ఈ యొక్క ఆత్మగౌరవం అనేది నెమ్మదిగా తగ్గిపోద్ది. మనలో ఇంకా ఏదైనా ప్రయత్నం చేయాలన్నా కానీ ప్రయత్నం అయితే చేయలేం. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే పోల్చుకోవడాన్ని ఆపేసేసి నా స్థితిలో ఉన్న ప్రయోజనాల్ని గుర్తించాలి. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేటప్పుడు బాగా రెడీ అయ్యి ఫోటోలు పెడతారా, లేకపోతే నైటీల డ్రెస్సుల్లో అట్లా ఫోటోలు పెడతారా? ఎవరైనా సరే బాగా రెడీ అంటే వాళ్ళు ఎంత బెస్ట్గా ఉన్నారో బెస్ట్ మాత్రమే సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, కానీ మిగిలినంత వరస్ట్ అంతా పెట్టరు. వాళ్ళు కోపంగా ఉండే ఫేసులు పెట్టరు, వాళ్ళు మడ్డిగా ఉండే ఫేసులు అయితే పెట్టరు. అవన్నీ చూసి వాళ్ళంత అందంగా లేవు, వాళ్ళంత మంచి బట్టలు లేవు, వాళ్ళంత మంచి లగ్జరీ లైఫ్ లేదు అని చెప్పి వాళ్ళని మనం చూసుకున్నామంటే మనం పొరపాటే. వాళ్ళకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, వాళ్ళకి కొన్ని డిసడ్వాంటేజ్లు ఉంటాయి. ఉదాహరణకి గొప్పోళ్ళకి అంటే డబ్బున్న వాళ్ళకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళకి కూడా కొన్ని అడ్వాంటేజ్లు అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకి మన పిల్లకాయలు డబ్బున్న వాళ్ళు ఏదన్నా పెళ్లి చేయాలా, కరమంత్రం చేయాలా, ఎక్కువ ఖర్చు అవదా? అదే మనం పెళ్లి చేయాలంటే ఎంత తక్కువలో ఉన్నవాళ్ళు అంత తక్కువలోనే పెళ్లి చేసుకుంటారు. ఏదన్నా ఒక చిన్న కార్యం చేయాలన్నా సరే పెద్దోళ్ళని చదివించడానికైతే ఎక్కువ డబ్బులు, వాళ్ళ పిల్లకాయలు చదివించడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. అదే పేదవాళ్ళు తక్కువ డబ్బులోనే అంతే చదివించేస్తారు. వీళ్ళకి ఏమన్నా బాగా లేకుండా వస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు, వీళ్ళకి కానీ అదే బాగా లేకుండా వస్తే తక్కువ డబ్బులు ఖర్చు చేసుకొని ఆరోగ్యం ఎట్లా ఒకటి సంపాదించుకుంటారు. వీళ్ళ పిల్లల్ని అసలు బయటికి పంపారు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడికన్నా పంపించాలని అంటే ఎవరో ఒక మనిషిని ఇచ్చి పంపించి మరీ పంపిస్తారు. అదే మన పిల్లకాయలని ఇచ్చి పంపించాలంటే ఆటోలు వెళ్ళిపోరా, బైకులు వెళ్ళిపోరా, బస్సులో వెళ్ళిపోమా అని చెప్తాం. అంటే డబ్బులు లేనందువల్ల ఏమైపోతుందంటే ఉదాహరణకి డబ్బులు ఉన్నవాడు ప్రశాంతంగా ఎక్కడన్నా సరే వచ్చి కూర్చొని తినలేడు. డబ్బులు ఉన్నోడన్నా సరే, పెద్ద పాపులారిటీ ఉన్నోడన్నా సరే సెంటర్లో కూర్చొని తినగలడా? కానీ సెంటర్లో కూర్చొని తినే ఆనందం ఎవరికి వస్తుంది? ఎక్కడికంటే అక్కడికి తిరిగే ఆనందం హీరోయిన్లు అందరికీ రాదు, హీరోయిన్కి రాదు. ఎవరికి ఆ ఆనందం వస్తుంది అంటే ఎక్కడ పడినా హాయిగా తిరిగే ఆ స్వేచ్ఛ అదంతా ఎవరికి ఉంటుందంటే సామాన్య మనుషులకే ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద హీరోయిన్లు బయటకు వస్తే వాళ్ళకి చాలామంది ఎక్కువ మంది వాళ్ళ మీద పడిపోతారు, చాలా ఇబ్బందులు అవుతాయి, వాళ్ళు చాలా ఆనందాలను అనుభవించలేరు వాళ్ళకున్న డబ్బు వల్ల, వాళ్ళకున్న పాపులారిటీ వల్ల. కానీ మనకున్నటువంటి ఈ యొక్క తక్కువ పాపులారిటీ వల్ల అయితేనేం, తక్కువ డబ్బుల వల్ల అయితేనే మనం ఏం చేస్తున్నామంటే ఇట్లాగ జీవిస్తూ ఉన్నాం అనమాట. ఒకడికేమో మంచి తల మీద మంచి జుట్టు ఉంది, నాకేమో అంత జుట్టు లేదు,
జుట్టున్నోడికి బాధలు, అవునా కదా? జుట్టున్నోడు రోజు తల దూకోవాలా, ఆ తలకి తెల్లెంటుకలు వస్తే తెలుపు రంగు వేసుకోవాలా, దానికి మళ్ళీ తలస్నానం చేయాలా. జుట్టు లేనివాడికైతే ఆ బాధలన్నీ ఉంటాయా? కాబట్టి ఏదైతే అడ్వాంటేజ్లు ఉంటే ప్రతిదానికి డిసడ్వాంటేజ్లు ఉంటే, అట్లాగే పిల్లలు, నాకు ఇంకా దేవుడు పిల్లలు ఇవ్వలేదు, పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతా ఉన్నారు. వాళ్ళకి రోజులు క్యారేజ్లు వడ్డించడం అయితేనేమి, వాళ్ళకి స్నానాలు చేయడం అయితేనేమి, వాళ్ళతో ఏగడం అయితేనేమి, దేవుడు మా పిల్లలు లేదు, ఇది సంతోషంగా ఉన్నాను అని మనం ఈ దేన్ని పోల్చుకోవాలంటే ఇతరులతో పోల్చుకొని దేవుడు మనకి ఏ ప్రయోజనాలు అయితే ఇచ్చాడో ఆ ప్రయోజనాలను బట్టి ఆనందించాలి. కానీ అంటే మన స్థితి ఏ స్థితి అయితే ఇచ్చాడో ఆ స్థితిని బట్టి మనం ఆనందించాలన్నమాట. చూడండి, గలతీ 6:4 ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు. వాళ్ళని బట్టి వాళ్ళకి గర్వం, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళకి గర్వం ఎప్పుడు వస్తుందంటే, గర్వం అంటే ఇక్కడ చెడ్డ గర్వం కాదు, ఇది మంచి గర్వం గురించి చెప్తా ఉన్నాడు. అంటే మనల్ని మనం సరిగ్గా అసెస్మెంట్ చేసుకున్నట్లయితే, మనల్ని మనం సరిగ్గా అంచనా వేసుకొని మన స్థితిని గమనించినట్లయితే, మనకున్న బెనిఫిట్స్ మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం ఆనందిస్తామని చెప్పి ఆ వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడు మనకి ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో కూడా కొన్ని ఆనందాలు ఉంటాయి, ఆ స్థితిలో కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. గొప్పవాళ్ళకి ఆ ప్రయోజనాలు అన్నీ కూడా ఉండవు. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి. మన పిల్లలన్నా చూడండి, ఉన్నట్టుండి ఏదన్నా డబ్బు పోయినా, లేకపోతే భూకంపాలు సునామీలు వచ్చి ఇల్లు అన్ని కొట్టుకోపోయినా మన పిల్లకాయలు బాగా బ్రతకగలరా, లేకపోతే డబ్బున్న వాళ్ళ పిల్లకాయలు బాగా బ్రతకగలరా? కష్టాలు అనుభవించిన పిల్లకాయలు అన్నీ అన్ని చూసేసి ఉంటారు. వాళ్ళు కొత్తగా కష్టాలు వచ్చినప్పుడు ఏముంది, ఎప్పుడు ఉండే కష్టాలే కదా, నార్మల్గా వెళ్తారు. కానీ ఒక్కసారి అంత లగ్జరీ లైఫ్ చూసి ఉన్నటువంటి అంతా పోయింది నార్మల్ లైఫ్ బ్రతకాలంటే వాళ్ళ పిల్లలకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉన్నటువంటి తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకోండి, ఈ సాదాసీదా కష్టాలు పడే పిల్లలు ఎట్టో కొట్ట వీళ్ళు నలుగురితో కలుస్తారు, నలుగురితో ఉంటారు కాబట్టి పెద్దోళ్ళతో కలుస్తారు, తక్కువ క్లాస్ వాళ్ళతో కలుస్తారు, అందరూ మైండ్ సెట్ అర్థమైపోద్ది. వీళ్ళు డబ్బున్న వాళ్ళు లో క్లాస్ వాళ్ళతో కలవరు. ఇంక వాళ్ళు సపరేట్గా వాళ్ళ బ్యాచ్ అన్నట్టు కొంతమంది బ్యాచ్తోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరితో బ్రతకలేరు, వీళ్ళకి ఎక్కువ మనుషులతో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు మనకి ఏ స్థితి అయితే ఇచ్చాడో ఆ స్థితిని బట్టి ఆనందించి ఆ స్థితిలో ఏ ప్రయోజనాలు అయితే ఉన్నాయో వాటిని గమనించారు. వీటన్నిటికీ మించి ఒకటి ఉంటుంది, అది ఏంటంటే దేవుడి కృప. ఏంటది? దేవుడు ఎవరికి ఎక్కువ కృప ఇస్తాడని అంటే, ఉన్నోళ్ళకి కృప చూపిస్తాడా, లేనోళ్ళకి కృప చూపిస్తాడా? లేనోళ్ళకే ఆయన కృప చూపిస్తాడు. ఉదాహరణకి బైబిల్లో ఇద్దరున్నారు అక్కా చెల్లెళ్ళు. పెద్దక్క పేరు ఏం పేరు అంటే లేయా అనే ఆమెకి ఏం ప్రాబ్లం అంటే పుట్టుకతోనే కొంచెం సరిగ్గా ఉండవు, కళ్ళు కనిపిస్తాయి కానీ ఆమెకి కళ్ళు చూడడానికి అంత ఆకర్షణీయంగా ఉండవు, అంత మంచిగా ఉండవు. వాళ్ళ చెల్లెలు ఉంది, వాళ్ళ చెల్లెలు పేరు రాహేలు. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అయితే ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయేమో చిన్న అమ్మాయేమో అందాన్ని బట్టి గర్వించవచ్చు, కానీ పెద్ద అమ్మాయికేమో కళ్ళు పాపం ప్రాబ్లం. అయితే ఒకసారి వాళ్ళ నాన్న చేసిన తప్పు వల్ల ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరు కలిసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక భర్త ఎవరిని ప్రేమిస్తాడా? అందంగా ఉన్న భార్యని ప్రేమిస్తాడా, బాగలేని భార్యని ప్రేమిస్తాడా? అందంగా ఉన్న భార్యనే ప్రేమిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకరికి తక్కువైంది ఏంటంటే భర్త ప్రేమ తక్కువైంది. ఇప్పుడు ఇంకేం వచ్చిందంటే దేవుడు కృప వచ్చింది. ఏంటి ఆ కృప వచ్చిందనంటే, ఈ మొదటి పెద్ద ఆంకే, అందం లేనటువంటి ఆంకే బిడ్డలు పుట్టారు, అందంగా ఉన్న ఆమెకి బిడ్డలు పుట్టల. ఇది ఎవరు చేసిన కార్యం? ఎందుకు చేశాడు? ఈమెలో ఆత్మగౌరవం తక్కువ ఉంది. అయ్యో నా భర్త నన్ను సరిగ్గా గౌరవించడం లేదా, నన్ను సరిగ్గా చూడట్లేదు నా కళ్ళ వల్ల అని ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటుంది భర్త ముందు నిలబడడానికి. కానీ ఇప్పుడు ఆమెకు బిడ్డలు పుట్టిన తర్వాత ఆమె ఆత్మగౌరవం పెరగద్దు అన్నమాట. ఇది దేవుడు లేనటువంటి వాళ్ళకి చూపించేటువంటి కృప. ఇట్లా చాలా వ్యక్తుల జీవితాల్లో కూడా ఆయన ఏదైతే అంటే ఉన్నోళ్ళని గొప్పపడడానికి, తక్కువ వాళ్ళు మాకు లేదని అనుకోవడానికి లేకుండా ఆయన కృపతో అందరినీ బ్యాలెన్స్ చేస్తాడనమాట. ఒకవేళ భూమి మీద అసమానతలు ఏమైనా ఉంటే వాటిలన్నిటిని ఆయన ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడంటే ఆయన కృపతో బ్యాలెన్స్ చేస్తాడు. అది చచ్చిపోయి మన పరలోక రాజ్యానికి వెళ్తే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనకున్న స్థితి. అందుకే బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయనకు కూడా పాపం ఏదో శరీరంలో బాగలేదు, ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు తీసేయనని చెప్పాడు. తీసేయకుండా ఒక మాట చెప్పాడు, ఏంటంటే నా కృప నీకు చాలు అని అన్నాడు. అంటే నా కృప నీకు సరిపోద్ది, నీకు ఆల్రెడీ ఎక్కువ తెలివి ఇచ్చాను కదా, ఆ మాత్రం ఉండాలి నీకు అని చెప్పి ఆయనకు ఆరోగ్యం ఇవ్వలేదన్నమాట.
కాబట్టి ఎందుకు ఇవ్వలేదనంటే ఎక్కువ ఒక పక్క ఆయనకి తెలివితేటలు ఉండి మళ్ళీ ఆరోగ్యం కూడా ఉంటే ఆయన మిగిలిన పరిచర్యలో ఉండే మిగిలిన వాళ్ళని తగ్గింపుతో చూడలేడు, ఎక్కువ గర్వంతో చూస్తాడు. తన దగ్గరే తెలివితేటలు ఉన్నాయి, తనకే బైబిల్ అంతా తెలుసు. కాబట్టి అతనికి ఏం చేశాడంటే ఆరోగ్య సమస్యలు పెట్టాడు. ప్రార్థన చేసినా కానీ స్వస్థపరచలేదు. ఏమని చెప్పాడంటే నా కృప సాల్లే, కృప సరిపోద్ది, అంత కృప సరిపోద్ది, నీ లెక్క సరిపోద్ది అని చెప్పి దేవుడు చెప్పాడు అనమాట. ఆ విషయం తెలుసుకున్న తర్వాత పౌలు ఏం చేశాడనంటే ఆయనకున్న బలాల్ని బట్టి గర్వించకుండా బలహీనతలను బట్టే గర్విస్తూ ఉన్నాడు అనమాట. చూడండి 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలు, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు గారితో, నా కృప నీకు చాలు, బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుంది అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తున్నాను. ఏమంటున్నాడు అక్కడ చూడండి, బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే నీకు ఏదైతే బలహీనమో ఆ బలహీనతల్లో నా శక్తి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి అందం తక్కువగా ఉంది, దేవుడు కృప చూపించి ఆమెను హెచ్చించాడు. ఇట్లా డబ్బులు లేని వాళ్ళకన్నా సరే, జ్ఞానం తక్కువగా ఉన్న వాళ్ళకన్నా సరే, భర్త చచ్చిపోయిన వాళ్ళకన్నా సరే, లేకపోతే కొడుకు పుట్టినటువంటి వాళ్ళకన్నా సరే, పిల్లలు లేనటువంటి వాళ్ళకన్నా సరే, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృపను చూపించి అందరిని భూమి మీద ఈక్వల్ చేసేస్తాడనమాట. ఎవరో మా దగ్గర ఎక్కువ ఉందని గర్వించకుండా దేవుడు చేస్తారు. ఇట్లా ఈయన ఇప్పుడు దేన్ని బట్టి గర్విస్తున్నాడంటే నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనతలో దేవుడు కృప నా మీదకి వస్తుంది కాబట్టి ఆ కృపని బట్టి నేను గర్విస్తున్నాను అని ఆయన అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన బలాలను బట్టి గర్విస్తున్నాడా, బలహీనతలను బట్టి గర్విస్తున్నాడా? దేన్ని బట్టి ఆనందంగా ఉన్నాడు? బలాలను బట్టి ఆనందంగా ఉన్నాడా, బలహీనతలను బట్టి ఆనందంగా ఉన్నాడా? కాబట్టి మనలో ఆత్మ గౌరవం పెరగాలంటే రెండోది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం మానేసేసి దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి దేవుళ్ళో మనం ఆనందించడం అనేది నేర్చుకోవాలన్నమాట. కాబట్టి దాన్ని రెండోది మనం ఆ పని చేయాలి. మూడోది చూడండి, మూడోది మనం చేయాల్సిన పని ఏంటంటే నెమ్మదిగా చిన్న లక్ష్యాలతో తిరిగి ప్రారంభించాలి. మూడోది ఏం చేయాలి? నెమ్మదిగా చిన్న లక్ష్యాలతో తిరిగి ప్రారంభించాలి. ఎప్పుడన్నా సరే మనకు లైఫ్లో ఓటమి కొన్నిసార్లు మనకి ఎందుకు వస్తుంది అని అంటే ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకో ఉంటాం. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే మనకి ఫెయిల్యూర్స్ అనేటువంటివి వస్తాయి అన్నమాట చాలాసార్లు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూడోది, మనం అతిగా అంచనా వేయడం వల్ల గతంలో మనకు పొరపాటు జరిగింది, గతంలో మనకు ఈ విధంగా ఫెయిల్యూర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తిరిగి మళ్ళీ ప్రారంభించేటప్పుడు అంత గొప్ప లక్ష్యం పెట్టుకోకూడదు, మళ్ళీ చిన్న లక్ష్యం పెట్టుకోవాలి. దేన్ని పెట్టుకోవాలి? చిన్న లక్ష్యం పెట్టుకోవాలి. అందుకే మనం ఏం రాసుకున్నామంటే నెమ్మదిగా చిన్న లక్ష్యాలతో తిరిగి ప్రారంభించాలన్నమాట. ఎంత చెట్టుకి అంత కాయలు. కాబట్టి ఈరోజే చెట్టేసి మనం ఈ ఉదాహరణకి ఈరోజే జాన్ చెట్టు వేసాం, సంవత్సరం లోపల నేను దీంట్లో ఒక 100 కాయలు అన్నది తీయాలా టార్గెట్ లక్ష్యం పెట్టుకున్నావు, జరగద్దా? అంటే ఎంత చెట్టుకి అంత కాయలు అంటే నీకు ఎంత విశ్వాసం ఉందో, లేకపోతే నీకున్న శక్తిని బట్టి నువ్వు అంచనా వేసుకొని ఒక లక్ష్యం పెట్టుకోవాలన్నమాట. అసలు ఏ లక్ష్యం పెట్టుకోవాలో తెలియలేదు, ఏది పెట్టుకున్నా కానీ ఫెయిల్ అయిపోతుంది, ఇంకెందుకు లేని లక్ష్యాలు పెట్టుకోవడం మానేశాను అని అనిపిస్తున్నావా? అప్పుడు నువ్వు చేయాల్సింది ఈ పనే, నెమ్మదిగా చిన్న లక్ష్యాలు పెట్టుకొని ప్రారంభించాలి. ప్రతి నెల ఇంత డబ్బులు కూడబెడదాం అనుకున్నావు, ఇన్నిసార్లు నీ వల్ల కాలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నెమ్మదిగా చిన్న లక్ష్యం పెట్టు. అంటే దాని అర్థం ఏంటి? నెలకి ఒక 500 కూడబెట్టాలి, లేకపోతే నెలకి ఒక 200 కూడబెట్టాలి అని చెప్పి నెమ్మదిగా ఇంతకుముందు బరువు తగ్గాలని ట్రై చేసావు, ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు నెమ్మదిగా రోజుకు ఒక 5 నిమిషాలు వాకింగ్ చేయాలి. ఇంతకుముందు బైబిల్ చదవదామని స్టార్ట్ చేసావు, ఫెయిల్ అయిపోయావు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నెమ్మదిగా రోజుకి ఒక 4 వచనాలు చదువుకోవడం, ప్రతిరోజు 4 వచనాలు. నెమ్మదిగా చిన్న లక్ష్యం పెట్టుకోవాలి, పెద్ద లక్ష్యాలు పెట్టుకోకూడదు. అసలు ఇంతకుముందు ఉపవాసాలు చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతావు, ముందు ఒక పొద్దుతో స్టార్ట్ చేయి. ఒక పొద్దు ఉపవాసం ఉండాలని లక్ష్యం పెట్టుకో. అట్లా నీ జీవితంలో ఏదైతే నువ్వు చేయాలని అయితే అనుకుంటా ఉన్నావో దాన్ని బట్టి, ఉదాహరణకి నీ భర్తని భార్యని మార్చాలనుకుంటున్నావు, అది ఎంతవల్ల కావడం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ముందు ప్రతిరోజు కూడా వాళ్ళలో ఏ మంచి లక్షణం ఉందో దాన్ని గుర్తించు. అంటే ముందు వాళ్ళని చూసే పర్స్పెక్టివ్ మారినట్లయితే అప్పుడు మన ప్రవర్తన మారుతుంది. అట్లాగే దేవుడు కూడా ఈరోజు నాకు ఏం మేలు చేశాడో, ప్రతిరోజు కూడా దేవుడు నాకు చేసిన ఒక మేలును బట్టి దేవుడికి కృతజ్ఞత చెప్తాను అని ఒక లక్ష్యం పెట్టుకో. ఇట్లా ప్రతిరోజు రోజుకి 2 నిమిషాలన్నా ప్రార్థన చేస్తాను అని నెమ్మదిగా ప్రతిరోజు మా కుటుంబం అంతా కలిసి ఒక 2 నిమిషాలు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకొని పనుకుంటాము.
ఇట్లా నెమ్మదిగా కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడన్నా సరే, తిరిగి ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడన్నా సరే, ఈ పెద్ద లక్ష్యాలు పెట్టుకోకూడదు ఇప్పుడు. ఎందుకని? పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నావు, వరుస ఓటమిలు వచ్చాయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ప్రారంభించాలంటే నీలో ఆత్మగౌరవం బాగా దెబ్బతినింది. తిరిగి ప్రారంభించాలంటే మళ్ళీ పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే కుదరదు. చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. చిన్న లక్ష్యాలు పెట్టుకొని ఇంతకుముందు బాగా చదవాలనుకున్నావు, చదవలేకపోయావు. ఈ రోజు నుంచి రోజుకు ఒక అరగంట చదవాలని టార్గెట్ పెట్టుకో. తర్వాత నెమ్మదిగా పెంచుకుని నువ్వు శక్తి కొద్దీ అరగంట చదవగలుగుతున్నావు, అరగంట చేయగలుగుతావు అన్నావు అని దాన్ని బట్టి నువ్వు నెమ్మదిగా పెంచుకొని ఈ లక్ష్యం నేను నెరవేర్చానని చెప్పి నెమ్మదిగా మనం ముందుకెళ్ళే విషయాన్ని మనం చేయాలన్నమాట. గలతీ 6:3 కూడా చూడండి, ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటే తనను తానే మోసపరుచుకుంటున్నాడు. అంటే మనలో గొప్పతనం లేకుండానే మనం ఏదో పెద్ద గొప్పలు అనుకొని గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటే మనమే మోసపోతామని చెప్తున్నాడు. కాబట్టి దానికి మనం ఏం చేయాలని అంటే, మనల్ని ఎంతగా అంచనా వేసుకోవాలో అంతగానే అంచనా వేసుకొని చిన్న లక్ష్యాలతో ప్రారంభించాలి. చిన్నగా వెళ్ళాలన్నమాట. చిన్నగా ఓకే, మనం ఒక అరగంట సేపు చదవగలుగుతా ఉన్నాం, రేపు పొద్దున గంట పెంచుకుంటాం. ఈరోజు ఒక అధ్యాయం చదవగలిగాం, రేపు నుంచి ఓకే చాలా సంవత్సరాల నుంచి ఓకే ఒక అధ్యాయం చదువుతాం, నుంచి ఈరోజు నుంచి 2 అధ్యాయాలు చదువుదాం. ఇప్పుడు దాకా 5 నిమిషాలు ప్రార్థన చేసాం, ఒక 10 నిమిషాలు దేవుడికి ప్రార్థన చేద్దాం. ఈరోజు అంతా చర్చిలో గంట సేపు నిద్రపోయాం, వచ్చే సంవత్సరం నుంచి 2 గంటల నిద్రపోదాం, అటడీ కాదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం చిన్న లక్ష్యాలు అనేటువంటివి మనం పెట్టుకోవాలన్నమాట. ఈ చిన్న లక్ష్యాలు పెట్టుకున్నప్పుడే మనం సులభంగా మనం గెలవగలం, సులభంగా మనం సాధించవచ్చు. తిరిగి మన ఆత్మగౌరవం పెరగాలంటే ఇట్లా చిన్నగా ఒక చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే ఏంటంటే సింపుల్గా సాధించేయచ్చు. ఇట్లా నెమ్మదిగా సాధించేస్తా ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనలో ఆత్మగౌరవం పెరగద్ది. ఓకే ఈసారి ఇట్లా నెమ్మదిగా వెళ్ళేటప్పుడు నీకు వచ్చే సక్సెస్ కూడా స్థిరంగా వస్తుంది. మామూలు నువ్వు పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నావు అనుకో, పడిపోతావు లేస్తావు, ఇంకా నీకు భయం వేస్తుంది అనమాట ఏదైనా కొత్త ప్రయోగం చేయాలని. ఇట్లా చిన్న లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే నెమ్మదిగా సక్సెస్ వస్తూ ఉంటుంది, నెమ్మదిగా విజయం వస్తూ ఉంటుంది. ఆ విజయం నీకు మరింత ఆత్మగౌరవాన్ని తీసుకొస్తుంది. అప్పుడు నెమ్మదిగా నువ్వు బాగా బూస్ట్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ సాధించడానికి, ఎక్కువ అభివృద్ధిని వెళ్తావు అనమాట. కాబట్టి నెమ్మదిగా నేర్చుకునేటప్పుడు ఏదైనా సరే లోతుగా నేర్చుకుంటావు. రోజు ఒక 5 నిమిషాలు పిల్లకాయలు, ఒక అరగంట సేపు పిల్లకాయలు చదవడానికి, ఏదో ఎగ్జామ్ ముందు రోజు చదవడానికి తేడా ఉండదా? కాబట్టి ఒక్క రోజులోనే నేను టాపర్ అయిపోవాలని మనం టార్గెట్ పెట్టుకోకుండా మన శక్తిని బట్టి మనం సరిగా అంచనా వేసుకొని నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు నెమ్మదిగా నేర్చుకునేవాడు ఎక్కువ లోతుగా నేర్చుకోగలడు. తొందరపడి నేర్చుకునేవాడు, ఒక్క రోజులో నేర్చుకునేవాడు ఎక్కువ నేర్చుకోలేడు. మనం ఎంత ముందుకు వచ్చామనేది కూడా మనం కొలుస్తాం అనమాట. ఇంత దగ్గరకు వచ్చామని. కాబట్టి చూడండి, జకర్యా 4:10 కూడా ఈ విధంగా ఉంటుంది, సామాన్యంగా ప్రారంభించే పనుల పట్ల ప్రజలు సిగ్గు చెందరు. అంటే ఈ విధంగా చిన్న ప్రారంభాలు చేసేవాళ్ళు సిగ్గుపడరు అని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. చిన్న లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు సులభంగా ఎప్పుడైనా సరే ఒక పెద్ద ₹1,00,00,000 కంపెనీ అయినా సరే ఎట్లా స్టార్ట్ అవుద్దంటే, ఉన్నట్టుండి ₹1,00,00,000 లోన్ తీసుకొని ఎవరు స్టార్ట్ చేయరు. ఎట్లా స్టార్ట్ చేస్తారని అంటే ముందుగానే చిన్న 10,000తోనో, 20,000తోనో, ₹1,00,000తోనో, 5,00,000తో అట్లా స్టార్ట్ చేసి నెమ్మదిగా కోట్లు అవుతారు. కానీ ఉన్నట్టుండి ఎవరు అంతంత డబ్బులు పెట్టి ఎవరు చేయరు. కాబట్టి నెమ్మదిగా ప్రారంభించడమే సరైన ప్రారంభం. కాబట్టి గతంలో ఓటములు వచ్చాయి కాబట్టి ఈసారి నువ్వు ప్రారంభించేటప్పుడు నెమ్మదిగా ప్రారంభించాలి. యేసు ప్రభు కూడా ఆయన ఒక రాజ్యాన్ని కట్టాలనుకున్నాడు. భూమి మీదకి ఎట్లా వచ్చాడు? ఒక చిన్న బేబీ లాగా వచ్చాడు, ఒక చిన్న శిశువు లాగా వచ్చాడు. యేసు క్రీస్తు రాజ్యాన్ని కట్టాలనుకున్నాడు. మొదట ఆయన చేసిన పని ఏంటి? గోధుమ గింజంత విత్తనాన్ని నాటాడంట, క్రీస్తు రాజ్యం. ఆ తర్వాత ఆ గోధుమ గింజ పెరిగి పెద్దదైపోయింది. అంటే ఎప్పుడైనా సరే గ్రాడ్యువల్గా వచ్చే మార్పే ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తిని చేస్తుంది. కానీ ఒక్కసారిగా ఊపిలో దూకేయాలనేది ఎప్పుడు కూడా ఏ వ్యక్తినైతే గొప్ప చేయదు. కాబట్టి బైబిల్లో ఉన్న గొప్ప వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు నెమ్మదిగా నేర్చుకున్న వాళ్ళే. మనం కూడా అదే విధంగా నెమ్మదిగానే నేర్చుకోవాలి. చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట, వెనక్కి వెళ్ళకుండా. కాబట్టి మూడోది మనం ఏమి నేర్చుకున్నామంటే నెమ్మదిగా చిన్న లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్ళాలి. నాలుగోది మనం చేయాల్సిన పని ఏంటంటే తాత్కాలిక బాధన కాకుండా దీర్ఘకాలిక ప్రతిఫలాన్ని చూడాలి. నాలుగోది ఏం చేయాలి? తాత్కాలిక బాధని కాకుండా దీర్ఘకాలిక ప్రతిఫలాన్ని చూడాలి. ఎప్పుడన్నా సరే ఇట్లా కష్టపడేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే కష్టం ఎప్పుడన్నా సరే కష్టంగానే ఉండదా? ఉదాహరణకి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళి పార్టీ చేసుకుంటున్నారు, నువ్వేమో IAS కొట్టాలా, నువ్వేమో కలెక్టర్ కొట్టాలా, లేకపోతే డాక్టర్ కొట్టాలని ఇంట్లో కూర్చొని చదువుతూ ఉన్నావు. కష్టంగా ఉండదా?
అట్లాగే నువ్వేదన్నా సరే ఈ గొప్పది సాధించాలనుకున్నప్పుడు, మంచి విషయాలు సాధించాలనుకున్నప్పుడు ఈరోజు ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు ఇంకో గంట ఎక్కువసేపు కష్టపడి పని చేసి డబ్బులు కూడబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన 4వ పని ఏంటంటే, నువ్వు దేన్ని చూడాలంటే ఈ కష్టాన్ని చూస్తే నిరుత్సాహపడిపోతావు. ఏందబ్బా ఈ కష్టాలు ఏడపడతలేరా నాయన అని చెప్పేసేసి నిరాశపడతావు. నువ్వు చూడాల్సింది ఏంటంటే నీకు రాబోయేటువంటి ఫలితాన్ని చూడాలి, రాబోయేటువంటి ఆనందాన్ని చూడాలన్నమాట. యేసు ప్రభు కూడా ఆయన అదే చూస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా యేసు ప్రభు కూడా సిలువ శిక్ష భరించాడు. ఎందుకు భరించాడు? ఆయన భరించే సమయంలో ఆయన మనసంతా వాళ్ళు కొట్టే దెబ్బల మీద లేదు, ఆయన మనసంతా వాళ్ళు అవమానించే అవమానాల మీద లేదు. దేని మీద ఆయన మనసు ఉందంటే, రేపు పొద్దున నా పిల్లలందరితో నేను పరలోకంలో ఆనందిస్తాను. ఇదే పిక్చర్ ఆయనలో ఉంది. ఆ ఆనందమే ఆయన మనసులో ఉంది. ఆ ఆనందంతోనే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈరోజు పడే బాధని, ఈరోజు పడే అవమానాలని ఇట్లాంటి మనుషుల కోసం వచ్చి ఈ భూమి మీద ఎందుకురా ఆయన దేవుడు నేను నాకు ఈ తంటాలా అని ఆయన అనుకోలేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాన్ని ఆయన లెక్క చేయలేదు. ఇప్పుడు ఆయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఎప్పుడన్నా సరే గొప్ప వాటిని సాధించేటప్పుడన్నా సరే, ఈరోజు నువ్వు కష్టాలు పడేటప్పుడన్నా సరే, ఈరోజు నువ్వు ఇంట్లో కూర్చొని చదివేటప్పుడన్నా సరే, ఈరోజు నీ డబ్బుల్ని నువ్వు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకునేటప్పుడన్నా సరే, నీ బంధువులు నిన్ను పిసినారోడు అనొచ్చు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను పిసినారోడు అనొచ్చు, నీ ఫ్రెండ్స్ని నీడికి బతకడం చేతరాదురా అనొచ్చు, వీడికి ఎంజాయ్ చేయడం చేతరాదురా అనొచ్చు, నీకు తెలిసిన వాళ్ళు అసలు నువ్వు ఏం చేస్తున్నావురా అని చెప్పి నిన్ను తిట్టచ్చు, నువ్వేం చేయలేవురా, సాధించలేవురా అని నిన్ను అవమానపరచచ్చు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈరోజు ఉన్న కష్టాలు అవమానాలు చూసుకుంటే నిరాశ పడిపోతావు, దుఃఖపడిపోతావు. నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, రానున్న రోజుల్లో కలిగేటువంటి ఆనందాన్ని చూడాలి. రేపు పొద్దున్న నువ్వు గొప్ప ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత, రేపు పొద్దున్న నువ్వు గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత అదే ఫ్రెండ్స్ నీ దగ్గరకు వస్తారు, మళ్ళీ అదే బంధువులు నీ దగ్గరకు వస్తారు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో నువ్వు గొప్పవాడు అని ఆ రోజు మళ్ళీ వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి ఈరోజు నువ్వు పడే కష్టాన్ని నువ్వు ఎట్లా భావించాలని అంటే, దాన్ని చూసుకుంటా ఉంటే నువ్వు ఎక్కువ కాలం కష్టపడలేవు. రాబోయే రోజుల్లో నీ కూతురు పెళ్ళిని నువ్వు చూడాలి. రాబోయే రోజుల్లో నీ కొడుకు గొప్ప స్థాయిలో ఉండడాన్ని చూసి ఈ రోజు నుంచి నువ్వు కూడబెట్టుకున్నట్లయితే, రాబోయే రోజుల్లో నీ భర్తలో మార్పు, నీ పిల్లల్లో మార్పు చూసి ఈ రోజు నుంచి నువ్వు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు వేసుకున్నట్లయితే, నెమ్మదిగా ఏమవుద్దంటే మన జీవితంలో నెమ్మదిగా మన కుటుంబాన్ని అన్నా సరే, మనకున్నదాన్ని అన్నా సరే నెమ్మదిగా మనం కట్టుకుంటూ ఉంటాం. కాబట్టి మనకున్న ఈ నాకింత ఆరోగ్యం కోసం ఇవన్నీ తినకుండా కడుపు మార్చుకోవాలా, ఇది చేయాలంటే, నాకు అంత ఆరోగ్యం కోసం ప్రతిరోజు వాకింగ్ చేయాలని అంటే తప్పదు. ఎక్కువ రోజులు బ్రతకాలి, మన పిల్లలకి మనం సపోర్ట్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిందే. ఈరోజు కష్టాన్ని చూసుకుంటే మనం దీర్ఘకాలిక ఆనందాన్ని మనం ముందుకెళ్ళలేం. కాబట్టి 4వది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈరోజు కష్టాన్ని కాదు మనం చూడాల్సింది, ఆ కష్టం ఎంత పంట మనకిస్తుందో, ఎంత లాభం మనకిస్తుందో ఆ లాభాన్ని చూస్తా మనం ముందుకు అడుగేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనం ముందుకెళ్తాం అన్నమాట. అయితే బైబిల్ దీన్ని ఇంకొక స్థాయికి ముందుకు తీసుకెళ్తుంది. ఏం స్థాయికి ముందుకు తీసుకెళ్తుందంటే, సర్వసాధారణంగా దీన్ని బట్టి చెప్పాలంటే, లోకం పరంగా చెప్పాలంటే ఏం చెప్పచ్చు అంటే, శ్రమ కొంతకాలం ఉంటుంది, వచ్చే లాభం ఎక్కువ కాలం ఉంటుంది. అవునా కదా? శ్రమ కొంతకాలం ఉంటుంది, వచ్చే లాభం ఎక్కువ కాలం ఉంటుంది. ఇల్లు కట్టుకునేది తక్కువ కాలం కష్టపడతాం, ఆనందం ఎంతకాలం ఉంటుంది? ఎక్కువ కాలం మనం కష్టపడతాం. ఒక ఉద్యోగం తెచ్చుకున్నాం, ఎంతకాలం కష్టపడతాం? వచ్చే లాభం ఎక్కువ కాలం ఉంటుంది అన్నమాట. అయితే ఏదో ఒక సమయంలో వచ్చే లాభం ఏదో ఒక రోజు పోవచ్చు, ఏదో ఒక రోజు ఆగిపోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ శ్రమ అంటే ఈరోజు నువ్వు పడే శ్రమ కొంతకాలం ఉంటుంది, వచ్చే లాభం ఎల్లకాలం ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇంతకుముందు ఏం చెప్పాను, ఈ లోకంలో ఫార్ములా ఏంటంటే, శ్రమ కొంతకాలం పడితే నీకు వచ్చే లాభం అంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నీకు ఈ శ్రమ కొంతకాలం, కానీ నీకు వచ్చే లాభం ఎల్లకాలం. అంటే ఈ భూమి మీద పడే కష్టాలకి వచ్చే లాభం భూమి మీదే రాదు. ఎప్పుడు వస్తుంది అంటే మన పరలోక రాజ్యంలో కూడా వస్తుంది. ఎక్కడొస్తుంది?
ఈ కష్టాలు కేవలం భూమి మీద లాభం కోసమే కాదు, ఈ కష్టాలు దేనికి ఉపయోగపడతాయి అంటే పరలోక రాజ్యాల్లో బహుమతులు ఇవ్వడానికి ఉపయోగపడతాయి, పరలోక రాజ్యాల్లో ఆస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నువ్వు చూసేటప్పుడు నువ్వు దేన్ని చూడాలంటే కేవలం ఈ భూమి మీద ఉండే సంపదలు పోగేసుకోవడానికి, భూమి మీద ఉన్న ఆరోగ్యాన్ని కూడగట్టుకోవడానికి, భూమి మీద ఉండేటువంటి ఈ పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఇవే చూసావంటే ఇంకా నువ్వు అంత దూరం ఆలోచించట్లే. యేసు ప్రభు ఆలోచించినంత దూరం ఆలోచించడం. ఒకవేళ అంత దూరం ఆలోచించలేకపోతే మళ్ళీ ఈ కష్టాలే, ఏ కష్టాలు, భూమి మీద నువ్వు పడే సాధారణ డబ్బు కష్టాలైనా సరే నిన్ను మళ్ళీ భయపెట్టేస్తాయి, మళ్ళీ నిన్ను నిరాశకు గురయ్యే విధంగా చేస్తాయి. కానీ నువ్వు చూడాల్సిన టార్గెట్ ఏదంటే భూమి మీద దొరికే ఆనందం కంటే కూడా దేవుడి దగ్గర దొరికే ఆనందాన్ని కానీ నువ్వు కానీ లక్ష్య పెట్టినట్లయితే ఇక నీకు వెనకడుగు అనేదే ఉండదు, నిరుత్సాహం అనేటువంటిదే ఉండదు. ఎందుకనంటే నీ ఆనందం భూమి మీద దొరికే ఆనందం కాదు. నీ ఆనందం ఉదాహరణకి ఎవరి కోసమైతే, ఏ పిల్లల కోసమైతే కష్టపడుతున్నావో ఆ పిల్లలు రేపు చీ అన్నారంటే పడే కష్టం అంతా వ్యర్థం అయిపోద్ది. వీళ్ళ కోసం రా, ఎట్టాడు భార్య పిల్లల కోసమా, ఎట్టాడు మొగుడు కోసమా ఎంత కష్టపడిందని మనకు అనిపిస్తుంది, ఎట్టాడు బంధువుల కోసమా ఎంత చేశానని అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కేవలం ఈ భూమి మీద సుఖాల కోసం, సౌఖ్యాల కోసం మాత్రమే, అది అంత దూరం మాత్రం ఆలోచించి ఒక 10-20 సంవత్సరాలు మాత్రం నువ్వు దూరం ఆలోచించి ఈరోజు నిర్ణయాలు తీసుకుంటే అది కూడా ఎక్కువ కాలం నేను తీసుకెళ్ళలేదు. ఇంకా ఎక్కువ కాలం నువ్వు మంచిగా భూమి మీద జీవించాలని అంటే నువ్వు ఎంత దూరం ఆలోచించాలంటే నిత్యత్వం అంత దూరం ఆలోచించాలి. చావు తర్వాత జీవితం అంత దూరం ఆలోచించినట్లయితే ఆత్మగౌరవం అనేది ఏమాత్రం కూడా తగ్గదు నీలో. రోమా 8:18 చూడండి, మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనము అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రేపు పొద్దున పరలోకం రాజ్యంలో మనం పొందబోయేటువంటి ఆ లాభంతో పోల్చుకుంటే ఈరోజు మనం పడే కష్టం చాలా తక్కువ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే నొప్పి కొంతకాలమే ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలం, దానివల్ల వచ్చే లాభం ఎల్లకాలం ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ కొంతకాలం ఉంటుంది, దానివల్ల వచ్చే లాభం భూమి మీద కొంతకాలమే ఉంటుంది, పరలోక రాజ్యంలో ఎల్లకాలం ఉంటుంది అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చివరి 2 విషయాలు కూడా చెప్పి ముగిస్తాను చూడండి. ఐదోది మనం గుర్తుంచుకోవాల్సింది, నా తప్పుల పట్ల దేవుని కృపని అర్థం చేసుకోవాలి. ఐదోది ఏం చేయాలి? నా తప్పుల పట్ల దేవుని కృపని అర్థం చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు పలానా వ్యాపారంలో ఆ తప్పు చేసేసాను, పలానా అప్పు తీసుకోకూడదు, పొరపాటు అయిపోయింది, తప్పు చేసేసాను, అసలు ఆ వ్యాపారం పెట్టకుండా ఉండాల్సింది, తప్పు చేశాను, పలానా ఉద్యోగానికి అసలు ట్రై చేయకుండా ఉండాల్సింది, అంత డబ్బులు పెట్టి దానికోసం ఆ కోర్స్ అని చెప్పి అంత డబ్బులు వేస్ట్ చేశాను, ఇప్పుడు నాకు ఎట్లా దేవుడు కరుణిస్తాడా, నేను పడ్డ ఈ నష్టం నుంచి తిరిగి కోలుకునే విధంగా దేవుడు చేస్తాడా, తిరిగి నా ఆరోగ్యం వస్తుందా, తిరిగి నా పోయిన సంవత్సరం వస్తుందా, తిరిగి నాకు పోయినటువంటి రోజులన్నీ మళ్ళీ వస్తాయా అని అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదోది, నా తప్పుల పట్ల దేవుని కృపని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడన్నా సరే మనం తప్పులు చేసినప్పుడు ఎందుకురా ఈ పని చేసావా అని అనేవాడు కాదు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఏమన్నాడు? ఆయన తప్పిపోయిన కుమారుడు కూడా చాలా తప్పులు చేసి వచ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏమనలా, ఆయన్ని కౌగులించుకున్నాడు. అతను చేసిన తప్పుల గురించి ఏం మాట్లాడలేదు. తిరిగి అతను పోగొట్టుకున్న దానికి అంతా వదిలేసేసి అతనికి నూతన బహుమతులు అనేవి ఇచ్చాడు అనమాట. ఇర్మియా 31:3 చూడండి, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను, నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నానంటే మారని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే నువ్వు మంచి చేసినప్పుడే నిన్ను ప్రేమిస్తా, చెడు చేసినప్పుడు నిన్ను వదిలేస్తా అనే ప్రేమ కదా, అది మారని ప్రేమ. కాబట్టి మనం ఆధారం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంత తప్పు చేశాను కదా, ఇంత పాపాలు చేశాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడనంటే ఎప్పుడన్నా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. క్షమించడానికి అవధులు లేదు, ఆయన ప్రేమకి ఎండింగ్ అనేటువంటిదే లేదు. కాబట్టి నేను చేసిన ఈ తప్పు, ఒరే ఇప్పుడు ఎందుకురా నాయన అనవసరంగా, ఇప్పుడు వచ్చే నెలలో ప్రమోషన్ రప్పిద్దాం, ఎట్టా టైంలో ఈ తప్పు చేసావు కదరా, నాకు భలే కన్ఫ్యూజన్గా ఉందరా, నీతో బద్దే ఆగలేకపోతున్నారా నేనా అని నేను దేవుడేమో అనడు. ఎందుకంటే దేవుడు అంత తెలివి తక్కువవాడు కాదు. నువ్వు చేసే తప్పులన్నీ ఆయనకి తెలుసు. నువ్వు చేసే తప్పులను బట్టి ఆయనేమో ఆశ్చర్యపడ్డు, ఆయనేమో షాక్ గురి, ఈ టైంలో చేసేవేంద్రా నువ్వా, ఈ టైంలో ఎందుకు అప్పు తీసుకున్నావు అని టెన్షన్ పడ్డు. ఆయనకి మొత్తం అన్నీ కూడా తెలుసు, మొత్తం మన జీవితంలో చేసే తప్పులన్నీ తెలుసు. ఆ తప్పులన్నింటినీ కూడా మనకి ఎట్లా మంచి చేయాలనే ప్లానింగ్ కూడా ఆయనకు ఆల్రెడీ ఉంది. బైబిల్లో పేతురు అనే వ్యక్తి, ఆయన ఒక తప్పు చేస్తాడని కూడా దేవుడికి తెలుసు తప్పు చేయకముందే. యేసు ప్రభు చెప్పాడు, పేతురు
సాతాను నిన్ను గోధుమలు అల్లాడించినట్లు నిన్ను అల్లాడించాలని ట్రై చేస్తూ ఉన్నాడు. పడిపోతావు, పడిపోయినాక మళ్ళీ లేస్తావు. నేను ప్రార్థన చేస్తున్నా. లేచినప్పుడు మన శిష్యులందరూ, మన వాళ్ళందరూ కూడా తిరిగి లేవది అని చెప్పాడు. అప్పటికి ఇంకా పేతురు ఇంకా పడిపోలా. పేతురు, నువ్వు నేను ఎవరో తెలియదని 3 సార్లు జనాల ముందు మాట్లాడతావు అని అన్నాడు. అప్పుడు పేతురు ఇంకా తప్పు కూడా చేయలే. అయితే నిజంగానే పేతురు ఆ తప్పు చేస్తాడు. కానీ ఈ తప్పు ఎప్పుడు తెలుసు దేవుడికి? చేసిన తర్వాత తెలుసా, చేయక ముందే తెలుసా? అదంతా ఆయనకి ఎప్పుడో తెలుసు. ఇవంతా దేవుడికి ఏదో కొత్త షాకు. దేవుడు ఏదో పెద్ద టెన్షన్ పడిపోయి, ఈ తప్పు చేసేవేంట్రా, నీ జీవితాన్ని ఏదో నేను బాగు చేద్దాం అనుకుంటే నువ్వే ఇటు చేస్తే ఎట్రా అని చెప్పి దేవుడే మనడు. మన దేవుడు అంత తెలివి తక్కువ దేవుడేం కాదు. దేవుడికి అన్నీ తెలుసు. మనం చేసే తప్పులు కూడా, ఆ తర్వాత ఆయన చేసిన తప్పులన్నీ కూడా, చాలా తప్పులు చేస్తాడు ఆయన. ఉదాహరణకి ఓవర్ కాన్ఫిడెన్స్తో నీటి మీద నడవాలని చెప్పి నీళ్ళల్లో మునిగిపోవడం అయినా సరే, ఆయన చేసిన తప్పులన్నీ దేవుడికి తెలుసు. అయితే ఆ తప్పులన్నీ కూడా తర్వాత ఆయన పరిచర్యకి చాలా ఉపయోగపడతాయి అవన్నీ కూడా. అది ఆయన తర్వాత ఆయనకు అర్థమవుద్ది. కాబట్టి దేవుడు మనం చేసిన తప్పుల్ని, వరి ఈ టైంలో ఎందుకు చేసావురా, ఈ టైంలో పెళ్ళి ఎందుకు చేసావమ్మా అని చెప్పి దేవుడేమండు. మనం చేసే తప్పులన్నీ కూడా ఆయనకు తెలుసు. మనం చేసే తప్పులకి ఆయన కృపనైతే చూపిస్తాడు. ఆయన మళ్ళీ మనల్ని చేయబట్టుకొని లేపుతాడు. కీర్తన 37:24 చూడండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఒకవేళ తప్పు చేసి కింద పడిపోవచ్చు, అంతేగాని లేకుండా ఏం ఉండలేం. ఎందుకంటే మనల్ని పట్టుకునింది ఎవరనంటే దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, చేసింది తప్పు అని గుర్తించి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి నాకు జ్ఞానం ఇవ్వదేవా అనాలి. చేసిన తప్పు నుంచి మనం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూడండి. యోవేలు 2:25 పెద్ద మిడతలు, చిన్న మిడతలు, ఇతర మిడతల గుంపులు తినివేసిన సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తాను. కాబట్టి ఒకవేళ మన తప్పును మనం గుర్తించి దాని నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఇంతకుముందు ఆ చెడు అలవాట్ల వల్ల ఎంత అనారోగ్యం అయితే గురయ్యావో మొత్తం ఆరోగ్యం అంతా మళ్ళీ ఇస్తాడు. ఇంతకుముందు నువ్వు ఎంత డబ్బులైతే వేస్ట్ చేసి ఎన్ని అప్పులైతే పోగొట్టుకున్నావో మళ్ళీ మొత్తం ఆ డబ్బులన్నీ నీకు ఇస్తాడు. ఇంతకుముందు ఎంతగా నువ్వు బలం పోగొట్టుకున్నావో, ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు వేస్ట్ చేసుకున్నావో, అనవసరమైన ప్రయోగాలన్నీ చేసి, ఆ సంవత్సరాల ఆయుష్, ఆ సంవత్సరాల ఆనందాన్ని అంతా కూడా మళ్ళీ ఇస్తాడు. నువ్వు పోగొట్టుకున్న మనుషుల్ని మళ్ళీ నీకు తిరిగి దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వలేదంటూ కూడా ఏది ఉండదు. దేవుని కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. ఏ తప్పులను బట్టి ఆయనేం ఆశ్చర్యపడ్డు, ఆయనేం షాక్ అవ్వడు, ఆయనేం కన్ఫ్యూజన్ ఏం అవ్వడు. దాన్ని మనం డీప్గా గుర్తించినట్లయితే భూమి మీద మన ఆత్మగౌరవం అనే దెబ్బతిందు. తప్పు చేసినప్పుడు కూడా దేవుని సన్నిధానాన్ని తలెత్తుకొని మనం వెళ్ళగలం, ఆయన క్షమిస్తాడని ధైర్యం. చివరిది 6వది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆపేయడం వల్ల ఏమీ రాదు, పడ్డ ప్రయాస వ్యర్థం అవుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. 6వది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆపేయడం వల్ల ఏమీ రాదు, పడ్డ ప్రయాస వ్యర్థం అవుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ నిరాశలో మనకేమనిపిస్తుంది అంటే, ఆత్మగౌరవం ఎంత చెప్పినా కానీ ఇంకెందుకులే, ఇంకా ఆపేద్దాం అని చెప్పి ఆపేసామనుకోండి, ఇంతవరకు పెట్టిన పెట్టుబడి అంతా నష్టం అవుద్ది. ఇంకెందుకులే అని ఆపేసామంటే ఇంతవరకు పెంచుకున్న క్లయింట్లు అన్నా సరే, ఇంతవరకు పెంచుకున్న కస్టమర్ సర్కిల్ అంతా కూడా నష్టం అవుద్ది. ఇక్కడ ఆపేద్దాం లేనంటే ఇంతవరకు నువ్వు పెంచుకున్న స్కిల్స్, సామర్థ్యాలు, నేర్చుకున్న విద్యలు మొత్తం వేస్ట్ అయిపోతాయి. ఇంకా ఆపేద్దాం చాలే అని అనుకున్నప్పుడు ఇక ఏ మార్పు కూడా రాదన్నమాట. కాబట్టి ఇంకా చాలే అని నువ్వు వెనకడికి వేసేస్తే ఇక నీ జీవితంలో ఏ అభివృద్ధి రాదు కదా. ఇంకా ఏమవుద్దంటే ఉన్నదంతా నష్టం అయిపోద్ది. ఏమన్నా వస్తుందా ఆపేయడం వల్ల, మధ్యలో ఆపేయడం వల్ల? ఇంక ఎంత మన వల్ల కాదులే, ఈ డైట్లు, కంట్రోల్ ఎంత, నాకు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడులే అని నిరాశతో ఆత్మగౌరవాన్ని కోల్పోనికి మళ్ళీ మనం ప్రయోగాలు ఆపేసేస్తే కొత్తగా వచ్చేదేమీ లేదు, ఉన్నది ఇంకా పోద్దన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రయత్నాన్ని ఆపకూడదు. మన పిల్లల్లో మార్పునన్నా సరే, మన మంచి ప్రవర్తన మనం ఆశిస్తూ ఉన్నప్పుడు మంచిగా ప్రయత్నం చేయాలే కానీ మధ్యలో ఇంక వీళ్ళు ఎప్పటికి మారలే, ఇంక నా భార్య ఎప్పటికి మారదు, నా పిల్లకాయలు ఎప్పటికి రారుదు చర్చికి అని చెప్పి నిరాశతో వదిలేయకూడదు. ఇక ఈ దేవుడు నాకేం మంచి చేయలే, ఇంక ఈ దేవుడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను అని దేవుని యొక్క రక్షణని ఆపేయకూడదు. ఆపేయడం వల్ల ఏమీ రాదు, ఇంకా నష్టపోతాం, రక్షణను కూడా కోల్పోతాం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆపేయడం వల్ల ఏమీ రాదు, పడ్డ ప్రయాస కూడా వ్యర్థం అవుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏదన్నా ఇట్లా ప్రయత్నం చేసి మనకు ఓటమి ఎప్పుడు వస్తుంది అంటే, ఆపేసినప్పుడే ఓటమి వస్తుంది. అవునా కదా? ఆపేయకపోతే మనం ఇంకా ఓడిపోనట్టే.
ఇంకా మనం ప్రయత్నంలో ఉంటాం. ఓడిపోయావు అనుకో, నీకు ఎందుకమ్మా ఉద్యోగాలు అని ఆడ తిరుగుతూ ఉంటావు అని ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అంటారు. ఫ్రెండ్స్ అందరూ కూడా అంటారు, ఆ అవమానాన్ని కూడా అనుభవించాలి, ఆ అవమానాన్ని కూడా భరించాలి, నీకెందుకురా అని. ఆ అవమానాన్ని ఒక పక్క నువ్వు ఆపేయడం వల్ల ఉన్నది కోల్పోతావు, పైపెచ్చు ఆపేసేసి ఓడిపోవడం వల్ల జనాలు నిన్ను ఇట్లా ఎక్కువ విమర్శిస్తారు. ఇంకా రేపు పొద్దున మళ్ళీ నువ్వు ఏదైనా కొత్త పని చేయాలంటే గతంలో నీకు వచ్చిన ఓటమి నిన్ను బాగా భయపెట్టద్ది. ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సులభంగా ఓడిపోతారు, ఒక్కసారి సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ సులభంగా సక్సెస్ అవ్వగలరు. అది సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్య ఉండే ఫార్ములా. కాబట్టి ఒక్కసారి ఫెయిల్యూర్ అలవాటు చేసేసుకున్నావనంటే, ఒక్కసారి ఫెయిల్ అవ్వడానికి కాంప్రమైజ్ అయిపోయావనంటే జీవితంలో మళ్ళీ ఫెయిల్ అయిపోతానే ఉంటావు. కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి మీద విశ్వాసంతో ఆపకుండా విశ్వాసంలో ఈ పరుగు నేను కడముట్టించాలి. 2 దినవృత్తాంతములు 15:7 అయితే మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఆశ వదులుకోవద్దు, ఎందుకంటే మీ పనికి ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి దేవుడే మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ లోపలే నేను ఇక నాకు ఉద్యోగాలు ఏం వద్దులే అని ఆపేసేసామంటే ఖచ్చితంగా నువ్వే ఇబ్బంది పడతావు. ఇక నాకు ఈ వ్యాపారం ఏం ఫలించదులే అని ఆపేసేస్తే ఏమాత్రం మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, ఆశలు వదులుకోకుండా ఉంటే తగిన కాలంలో మనం పంటకు వస్తాం. ఒకవేళ విపరీతమైన భయం వచ్చింది, లేదా ఏదైనా వచ్చిన చిన్న ఫెయిల్యూర్ వల్ల వచ్చిన నష్టం వల్ల బాగా భయం వేసింది, గ్యాప్ తీసుకో. ఒక నెల గ్యాప్ తీసుకో, లేకపోతే 2 నెలల గ్యాప్ తీసుకో, తిరిగి మళ్ళీ చదవడం స్టార్ట్ చేయి, తిరిగి మళ్ళీ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయి, తిరిగి ఏదైతే ఉంటుందో వాటిలన్నిటిని నేర్చుకొని తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ ఆపేసినందువల్ల ఏమీ రాదు, పైపెచ్చు నిందలు అవమానాలు తప్ప. ఫిలిప్పీ 1:6 కూడా చూడండి, అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, మనకు శక్తి చాలకపోతే మనం ఎవరిని సపోర్ట్ తీసుకోవాలంటే దేవుడిని సపోర్ట్ తీసుకోవాలి. అందుకే మనం ఏ పనైనా ప్రారంభించేటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తామంటే, ఈ పనిని ముగించే శక్తి కేవలం మనలోనే కాదు, మనకు దేవుడి సహాయం కూడా కావాలని. మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, మన శక్తి సరిపోద్దా? దేవుడి శక్తి కూడా. దేవుడు ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పనులకి అది తోడుగా ఉంటుంది. ఫిలిప్పీ 1:6 చూడండి, ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించిన వాడు అది పూర్తయ్యేదాకా, అంటే యేసుక్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది. కాబట్టి దేవుడు మన రక్షణను కాపాడే విషయంలో ఆయన నమ్మకస్తుడు. దేవుడు మనల్ని అభివృద్ధి చేసే విషయంలో ఆయన నమ్మకస్తుడు. కానీ ఎక్కువ కాలం ఆయన దగ్గర ఓపిక పట్టలేకుండా ఆశలు వదిలేసుకొని గమ్ముగైపోతే ఏ ప్రయోజనం రాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నేను ఏం చెప్పాననే చెప్పి ముగిస్తాను చూడండి. ఓటమి నుండి ఆత్మగౌరవాన్ని కట్టుకోవాలంటే మొట్టమొదటిది, ఓడిపోవడానికి దేవుడు ఏ సమయం ఇస్తాడో ఆ సమయమే మంచి సమయం. అది వృద్ధాప్యంలో అన్నా ఓడిపోవచ్చు. ఓటమి మనల్ని ఒక కొత్త విధానంలో ఆలోచించే విధంగా చేస్తుంది, కొత్త విషయాలు నేర్చుకునే విధంగా చేస్తుంది. దేవుడు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా ఓటమిలోనే చెప్తాడు. ఓటమిలోనే ఎప్పుడు దేవుడు నేర్పిస్తే అప్పుడు నేర్చుకుంటేనే భవిష్యత్తులో మనం మళ్ళీ ఆ తప్పులు చేయం. మొట్టమొదటిది ఓడిపోవడానికి ఇదే సరైన సమయం అని గుర్తించాలి. రెండోది పోల్చుకోవడం ఆపేసేయాలి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ ఉంటే బాధ వస్తుంది, మన ఆత్మగౌరవం తగ్గద్ది, ప్రశాంతంగా నలుగురితో మనం కలవలేం. దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృజించాడని గుర్తించి దేవుడు ఏ స్థితి అయితే ఇచ్చాడో ఆ స్థితిలో ఉన్న ప్రయోజనాలను మనం గుర్తించాలి. పైపెచ్చు నా బలహీనతలో దేవుడి కృప నాకు తోడుగా ఉంది అని ధైర్యం తెచ్చుకొని మనం ముందుకెళ్ళాలన్నమాట. మూడోది, నెమ్మదిగా చిన్న లక్ష్యాలతో తిరిగి ప్రారంభించాలి. కాబట్టి మన శక్తి 10 కుండలు పగలగొట్టడం, ముందు 2 కుండలు పగలగొడతాం, రోజుకి 2 కుండలు పగలగొట్టాలని స్టార్ట్ చేయి, పగలగొట్టేస్తున్నాం సులభంగా. తర్వాత 3 పెట్టుకో, 4 పెట్టుకో, 5 పెట్టుకో, ఇట్లా నెమ్మదిగా పెంచుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా హెవీగా పెట్టుకోవడం వల్ల నీకు నిరాశ వచ్చేస్తుంది. 4 రోజులు చదివిన బైబిల్ 5వ రోజు మూసేస్తాం. కాబట్టి నెమ్మదిగా చిన్న లక్ష్యాలతో తిరిగి ప్రారంభించాలి. 4వది, తాత్కాలిక బాధని కాకుండా దీర్ఘకాలిక ప్రతిఫలాన్ని చూడాలి. ఈ రోజు చేసే ఈ ఎక్స్ట్రా డ్యూటీ ఒక 1 అవర్ అన్నా సరే, ఆ కష్టాన్ని చూస్తే రాబోయే రోజుల్లో ఆనందాన్ని మనం చూడలేం. మనం దేన్ని చూడాలంటే ఈరోజు పడే కష్టాన్ని కాదు, రాబోయే రోజుల్లో అది ఇచ్చే ఆనందాన్ని. అంతకు మించి దేవుని పిల్లలమైన మనం చేయాల్సిన పని ఏంటంటే, కేవలం ఈ భూమి మీద వచ్చే ఆనందమే కాదు, పరలోక రాజ్యంలో దేవుడిచ్చే ఆనందాన్ని, అక్కడ పొందుకోబోయే ప్రతిఫలాన్ని కూడా మనం చూడాలి. 5వది, నా తప్పుల పట్ల దేవుని కృపని అర్థం చేసుకోవాలి.
నా తప్పులన్నీ దేవుడికి తెలుసు, నా తప్పులన్నీ దేవుడికి క్షమిస్తాడు, తిరిగి నా తప్పుల నుంచి రికవరీ చేస్తాడు, తిరిగి నా తప్పుల నుంచి నన్ను నిలబెడతాడు, దేవుడు క్షమిస్తాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులలాగా కూడా తిట్టడు ఆయన అని మనం గుర్తుంచుకున్నప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కృపని మనం అర్థం చేసుకునేటప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అట్లా మనం ఇంకా దేవుని ప్రేమను ఇంకా డీప్గా ఫీల్ అవ్వడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది. చివరిది, ఆపేయడం వల్ల ఏమీ రాదు, పడ్డ ప్రయాసం అంతా వ్యర్థం అవుతుంది, పంట అంతా నష్టమైపోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు దేవా. ఇప్పటి వరకు కూడా నాయన చాలా మాటలు చూసాను తండ్రి. అయ్యా నిజమే తండ్రి, మాలో ఆత్మగౌరవం అనేక కారణాల వల్ల ప్రభా దెబ్బతింటుంది. అయితే నాయన ముఖ్యంగా ఈరోజు ఓటమి వల్ల వచ్చేటువంటి ఆ యొక్క ఆత్మగౌరవం దెబ్బతినేటప్పుడు నాయన ఎట్లా ప్రభా మీ యొక్క మాటలను బట్టి, మీ యొక్క వాక్యాన్ని బట్టి నాయన ఎట్లా మేము బలపడాలనేది ప్రభా మేము చూసాం. నిజంగా తండ్రి, మా యొక్క ఓటములకి, మేము చేసే తప్పులకి నాయన మీ యొక్క కృప, మీ యొక్క సహాయం, అయ్యా మీ యొక్క ప్రేమ మేము చేసే తప్పులు ఎడల లేకపోతే నాయన ఈ భూమి మీద ప్రభా మేము మరింత నిరుత్సాహంతో ప్రభా ముందుకు వెళ్ళలేం. ఏ తప్పు ఏం చేసినా ఏమైపోద్దో అనే ప్రభా అనుక్షణం భయపడతా ఉంటాం. కానీ మేము ఒకవేళ పడిపోయినా తిరిగి లేపగలడు, ఎందుకంటే ఇది ప్రారంభించింది నేను కాదు, నా వెనకాల ఉన్న దేవుడు అని ప్రభా ధైర్యంగా మా కుటుంబాలని కట్టుకునే విషయంలో, ధైర్యంగా నాయన మా పరలోకంలో మా సామ్రాజ్యాన్ని నిర్మించుకునేటువంటి విషయాలు అన్నా సరే నాయన గొప్పగా నాయన మేము ప్రయాసపడడానికి సహాయం దయచేయండి. ఈరోజు పడే కష్టాన్ని నైనా మేము చూడకుండా ప్రభా మా ఫోకస్ అంతానైనా ఈరోజు పడే కష్టం మీద కాకుండా నాయన రాబోయే రోజుల్లో వచ్చే ఆనందాన్ని ప్రభా మేము చూడడానికి మా మనస్సుల్ని ప్రభా మీరే స్ట్రెచ్ చేయండి తండ్రి. మా చూపును కూడా నాయన మీరే దూరదృష్టి చేయండి నాయన. కాబట్టి ప్రభా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని కూడా ప్రభా మరి మీరే దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా నాయన ప్రభా నిరాశతో వాళ్ళు ఉండకుండా మా దేవుడు మాకున్నాడని ప్రభా దేవుడిని బట్టి వాళ్ళు గర్వించడానికి సహాయం దయచేయండి. వాళ్ళకున్న బలహీనతలను బట్టి గర్వించడానికి సహాయం దయచేయమని కూడా నాయన వేడుకుంటాం. కాబట్టి ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డలు కూడా నాయన మీరు ఎప్పుడైతే ఫెయిల్యూర్ ఇస్తారో, మీరు ఎప్పుడైతే ఓటములు ఇస్తారో, ఎప్పుడైతే దుఃఖాలు ఇస్తారో అయ్యా అవి మాకు మంచి రోజులు, అవే మాకు మంచి సమయం అని నేర్చుకోవడానికి మంచి సమయం అని ప్రభా గుర్తించి ఆ సమయంలోనే నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ కూడా మేము శ్రద్ధగా నేర్చుకోవడానికి దయచేసి కృప చూపించి అయ్యా మేము గొప్ప విజయాన్ని సాధించి ఆశీర్వాదాన్ని సాధించి మీ దగ్గర అనేక మందికి సాక్ష్యంగా అయ్యేంత వరకు కూడా నాయన మీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి కాపాడమని ఈ మనల్ని ప్రభు యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.